కేసీఆర్ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ ముగిసింది. విద్యుత్ కమిషన్ చైర్మన్ను మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నరసింహారెడ్డి స్థానంలో కొత్త వారిని చైర్మన్ నియమించాలని ఆదేశించింది. కొత్త నోటిఫికేషన్ అవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. విద్యుత్ కమిషన్ చైర్మన్ను మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుంది. సోమవారం కొత్త పేరు చెప్తామని సుప్రీంకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణాలపై కాంగ్రెస్ సర్కారు నియమించిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ తీరును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. విచారణ పూర్తి కాకముందే కమిషన్ ఓ నిర్ణయానికి వచ్చిందని ఆక్షేపించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కమిషన్ చైర్మన్ ఎలా తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తారని కోర్టు మండిపడింది. విద్యుత్ విచారణ కమిషన్ నియామకంలో పరిధిని అతిక్రమించారని, విద్యుత్ విచారణపై కొత్త జడ్జీని నియమించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మొదట హైకోర్టులో పిటిషన్ వేయగా కోర్టు తోసిపుచ్చింది. దీంతో కేసీఆర్ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఈ పిటిషన్పై సీజేఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం విచారణ చేపట్టింది. కేసీఆర్ తరపున ముకుల్ రోహత్గి, తెలంగాణ ప్రభుత్వం తరపున సిద్ధార్థ్ లూత్రా, కమిషన్ తరపున గోపాల్ శంకర్ నారాయణ్ వాదనలు వినిపించారు.